అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. రాష్ట్రంలో ఇంకా చాలామందికి రైతు భరోసా డబ్బులైతే పడలేదు. దీంతో తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు రైతులు, అటు ప్రజలు కూడా ఈ కాంగ్రెస్ సర్కార్ పైన. అయితే మొత్తానికి చూసుకోవచ్చు, ప్రస్తుతం కొన్ని జిల్లాల వారైతే వ్యవసాయ ఆఫీసుల చుట్టూ చక్కర్లు అయితే కొడుతున్నట్టు తెలుస్తుంది. ఇటు వానాకాలం కూడా వస్తుండడంతో యాసంగి పంటకు సంబంధించిన డబ్బులే ఇంకా రాలేదు. బీఆర్ఎస్కి సంబంధించిన హయాంలో సీజన్కి ముందే పెట్టుబడి సాయం అందింది. కానీ ఇప్పుడు మాత్రం అట్లాంటి పరిస్థితి అయితే మనకు కనిపించడం లేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను నట్టేట ముంచుతున్నది. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు ప్రతి సీజన్కు ముందే రైతు బంధు కింద పెట్టుబడి సాయాన్ని అందించి అప్పుల్లో కూరుకుపోయిన రైతులను ఆర్థికంగా ఆదుకుంటే, ఇక ఇప్పుడు మాత్రం పవర్లోకి వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం అనేసి ప్రస్తుతము ప్రజలను అయితే కష్టాల్లోకి తెడుతుంది అనేసి చాలామంది అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైతే ప్రస్తుతము ఈ పైసలు మనకి ఎప్పుడు పడతాయి అని అనుకుంటే, ఈ నెల ఆఖరిలోగా మనకు 4 ఎకరాల వరకు అయితే పడినాయి అనేసి మనకు సమాచారం అయితే వచ్చేసింది. అండ్ మిగతా 4 నుంచి వెళ్ళి ఇంకా మిగతా 10 ఎకరాల వాళ్ళ వరకు మనకు ఈ నెల ఆఖరిలోగా డబ్బులు అయితే అందరికీ పడే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మీరు రైతులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరు ఈ వ్యవసాయ ఆఫీసుల చుట్టూ ఇక్కడ తిరగడానికి అవసరం లేదనమాట. ఎందుకంటే తప్పకుండా మన ఛానల్లో అప్డేట్ అయితే వస్తుంది. ఈ రోజు నుంచి వెళ్ళి మీకు ఎటువంటి అవసరము అయితే లేదనమాట. ఆఫీసుల చుట్టూ తిరగడానికి ఎటువంటి న్యూస్ వచ్చినా నేనే మీకు ముందుగా అయితే చెబుతాను. మీకు రేపు నుంచి కరెక్ట్గా మరొక 10-15 రోజుల్లో విడతల వారిగా పడుతుంది, ఒకేసారి పడదు అందరికీ. సో ఏ ఎకరాల వరకు పడింది అనేది నేనైతే అప్డేట్ చేస్తాను. మీరైతే ఎటువంటి ఇట్లాంటి ఆఫీసుల చుట్టూ తిరగడానికి అయితే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులకు కూడా ఎప్పుడు పడతాయి అనేది వాళ్ళకు కూడా తెలియదు, ఇంకా ఆఫీసర్స్కి ఎలా తెలుస్తుంది. సో అందుకని మీరు అక్కడికి వెళ్ళేసి మీరు సమయాన్ని వృధా చేసుకోకండి. సో డెఫినెట్గా నేనైతే చెబుతాను. ఎవరైతే ఇంకా రైతు బంధు పడలేదు అండ్ నెక్స్ట్ కాంగ్రెస్ సర్కార్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, లైక్ అయితే తెలియజేయండి. అప్పుడే తెలుస్తుంది ఎంతమంది అసంతృప్తిగా ఉన్నారన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.